ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ సాయంకాల వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్లకి జాయిన్ అయిన మీ అందరినీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నేను ఆహ్వానిస్తున్నాను. మరి యూట్యూబ్లో దేర్ వాస్ లిటిల్ ప్రాబ్లం, అందుకొరకే రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఏదేమైనా కానీ వీఆర్ బ్యాక్. మరి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఆశపడుతున్న దేవుడు. నిశ్చయముగా ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినము ప్రపంచమంతా కూడా యేసయ్య యొక్క పునరుత్థాన దినాన్ని జరిపించుకుంటూ ఉన్నారు కదా. ఈ రాత్రి వేళ సమయంలో ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య యొక్క పునరుత్థానం ఏంటిదో ఒకవేళ నువ్వు తెలుసుకున్నట్టయితే దేవుడు మన పక్షాన కదా నిశ్చయముగా దాని యొక్క కార్యాన్ని మన పక్షాన దేవుడు చేయబోతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. దేవా, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. లార్డ్, యు స్పీక్ విత్ us. మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. నువ్వు శిలువలో మరణం అయిపోయావు. బట్ లార్డ్, ఆన్ ద థర్డ్ డే, 3వ దినాన్న తిరిగి లేచావయ్యా. నువ్వు మరణపు ముళ్ళును విరిచావయ్యా. మరణ భయాన్ని ఈరోజు మా నుండి తీసివేసావయ్యా. ఈరోజు ఎవరైతే నీ యందు విశ్వసిస్తున్నారో నిశ్చయముగా వారిని మరణంలో నుండి జీవంలోకి దాటింప చేస్తానని చెప్పిన దేవుడు యేసయ్యా. ఈ రాత్రి ఐ బిలీవ్ ఇట్ లార్డ్, నేను నమ్ముతున్నానని ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని లెట్ us లుక్ టు గాడ్. దేవుడు మన పక్షాన కార్యాన్ని చేయబోతున్నాడు. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారయ్యా. నిశ్చయముగా నాయన, ఇదిగో ఈ లోకాన్ని నువ్వు ఎంతగానో ప్రేమించి మా కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేసి యేసయ్యా అయ్యా, మా కొరకు దేవా మీరు చెల్లించిన ఎంతో విలువైన రుణాన్ని బట్టి దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను యేసయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో సమస్తాన్ని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. నువ్వు ఈ కార్యాన్ని జరిపించమని అడుగుతున్నాను. ఫాదర్, నీకు స్తోత్రం నాయన. నాతోటి మాతోటి ఇప్పుడు నువ్వు మాట్లాడండి. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి దేవా. నీకు స్తోత్రం నాయన. ప్రతి చీకటి అంధకార శక్తుల ప్రభావాల్ని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ గద్దిస్తూ బంధిస్తున్నాను దేవా. నీ రక్తం చేత మమ్మలను కడుగు, మమ్మల్ని శుద్ధిగా మార్చు. మై జీసస్, నీకే స్తోత్రం నాయన. దేవా, ప్రతి నాయన ఆటంకాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నాను దేవా. నీకే స్తోత్రం. నువ్వుండి ఇక్కడ కార్యాన్ని జరిపించు. పరిశుద్ధాత్మ దేవా, నేను ఆహ్వానిస్తున్నాను. రండి మా మధ్యలోకి. నువ్వు వచ్చి మా అందరితో మాట్లాడండి. నీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరిచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా. నిశ్చయముగా ఈ లోకంలో అనేక మందికి కదా మరణం అనేది ఒక భయము. కానీ యేసయ్య ఆ మరణపు ముళ్ళును విరిచినవాడు, ఆ మరణాన్ని జయించినవాడు. పునరుద్ధానం అనేది ఏంటిదో అనేది ఒక న్యూ డెఫినేషన్ ఈ ప్రపంచంలో ఎవరన్నా ఇవ్వగలిగారంటే ఇట్స్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసయ్య ఒక్కడే పునరుద్ధానం అనేది కదా మన కొరకు ఆయన సిద్ధపాటు చేసిన దేవుడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నిజమైన ఈస్టర్ కదా, నిజంగా దేవుని పునరుద్ధానము ఒక అర్థం ఏంటిదో నువ్వు తెలుసుకుని దాని కొరకు నువ్వు ప్రయాసపడాలని ఈ రాత్రి వాక్యం మనతోటి సెలవిస్తుంది. ఈ రాత్రి మన వాక్య ధ్యాన నిమిత్తము ఫిలిప్పీలు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 4, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము చాప్టర్ 3, ఫిలిపియన్స్ చాప్టర్ 3 ఫ్రమ్ వర్సెస్ 7 to 10, 7 నుంచి 10 వరకు చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమున నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై
ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని ఆయన మరణ విషయములలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం ప్రేమగల నా పరలోక తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ సమయంలో లార్డ్, ఐ వాంట్ యువర్ హోలీ ప్రెజెన్స్ టు కమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ అస్. మా మధ్యలోకి నీ పరిశుద్ధమైన సన్నిధిని మీరు పంపించండి నాయన. దేవా, నువ్వు వాగ్దానం చేశావు, ఎక్కడ 2-3 నీ నామను కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేశావు నా ప్రభువా. నువ్వు మా మధ్యలో ఉండి ఈ రాత్రి మాతో మాట్లాడు లార్డ్. లెట్ యువర్ వర్డ్ కమ్ ఇన్ క్లారిటీ విత్ us లార్డ్. బహు శ్రేష్టముగా నీ వాక్యాన్ని మా మధ్యలోకి పంపించి మాతో మాట్లాడు. నన్ను నీ సిలువ చట్టం మరుగుపరచు. నువ్వే ఇక్కడ నిలబడి మాట్లాడి మా హృదయాన్ని రంజింపచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఇక్కడ బహు ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానము ఎట్టిదో నేను తెలుసుకోవాలని కదా. ఇక్కడ ఏమంటాడంటే, బై ఎనీ మీన్స్ ఐ మైట్ అటైన్ అంటు ద రిజరెక్షన్ ఆఫ్ డెత్. మరణము నుండి పునరుద్ధానాన్ని నేను ఎలా పొందుకోవాలని, క్రీస్తు యొక్క పునరుద్ధానం పొందుకోవాలని ఏం చేస్తున్నాడంట? ప్రయాసపడుతున్నాడంట. ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రపంచమంతా యేసయ్య పునరుద్ధానుడయ్యాడని చాలా సంతోషంగా ఘనముగా ఈస్టర్ పండగ చేసుకుంటూ ఉన్నారు. ఇట్స్ గుడ్ కదా, మంచిదే. కానీ ఈరోజు యేసయ్య పునరుద్ధానుడు అయిపోయాడు, కానీ నీవు పునరుద్ధానుడు అవుతావా? విల్ యూ బీ రిజరెక్టెడ్ కదా? నీవు కూడా ఆ పునరుద్ధానాన్ని పొందుకోగలవా? ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. యేసయ్య ఎలాగో పొందుకున్నాడు కదా, యేసయ్య దాన్ని పొందుకున్నాడు, దాన్ని బట్టి చాలా సంతోషం. కానీ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆ పునరుద్ధానాన్ని పొందుకొను నిమిత్తమై ప్రయాసపడుతున్నావా కదా? ఆర్ యూ స్ట్రైవింగ్ టు హ్యావ్ దట్ రిజరెక్షన్? అలాంటి పునరుద్ధానాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వాక్యం మన ముందు బహు తేటగా వస్తుంది. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ సంఘానికి ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాడు. ఈ రాత్రి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏదో నేను పండగ చేసుకుంటున్నానని సంతోషం ఉన్నావేమో, కానీ ఈ రాత్రి నిత్యముగా నేను కూడా ఈ పునరుద్ధానాన్ని ఎలా పొందుకోవాలి అని నీ ప్రయాసం ఉన్నదా? నేను కూడా ఈ పునరుద్ధానాన్ని ఎలా పొందుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరుడా, ఆలోచన చేసుకుందాం. మరొక్కసారి 7వ వచనం నుంచి చదువుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అపోస్తలుడైన పౌలు ఈ పునరుద్ధానాన్ని పొందుకోవడానికి, క్రీస్తులాగా నేను జీవించాలని, క్రీస్తుని పొందుకోవాలని, ఆయన పునరుద్ధానాన్ని పొందుకోవాలని ఏవేవి ఈ లోకంలో తనకి లాభమో వాటన్నిటిని ఏం చేశాడంట? నష్టముగా ఎంచుకున్నాడంట. ఇక్కడ చెప్తున్నాడు, బట్ వాట్ థింగ్స్ విచ్ ఆర్ గెయిన్ టు మీ దోస్ ఐ కౌంటెడ్ లాస్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు ఐ హ్యావ్ కౌంటెడ్ దెమ్ యాజ్ లాస్. క్రీస్తుని నేను పొందు నిమిత్తమై, క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని నేను కూడా పొందు నిమిత్తమై ఈ లోకంలో ఉన్న ప్రతి లాభాన్ని నేను ఏం చేశాను? నష్టముగా ఎంచుకున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు క్రీస్తుని నువ్వు పొందుకోవాలంటే, క్రీస్తు యొక్క పునరుద్ధానమును నువ్వు కూడా పొందుకోవాలి అనంటే, నువ్వు కూడా ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలి అనంటే కదా, క్రీస్తు నిమిత్తము ఈ లోకంలో ఏవేవి లాభములో వాటన్నిటిని అపోస్తలుడైన పౌలు నష్టముగా ఎంచుకున్నాడు. ఎందుకు అనంటే, ఈ లాభము నాకు కాదు, దీనికన్నా కదా ఎంతో విలువైన లాభము, దీనికన్నా ఎంతో విలువైన ఆ పునరుద్ధానాన్ని నేను పొందుకోవాలని కదా. ఒకటి పొందుకోవడానికి ఒకటి మనం పోగొట్టుకుంటాం ఈ లోకంలో. అలాగే
టు గెయిన్ ద రిజరక్షన్, టు గెయిన్ జీసస్, టు విన్ జీసస్. యేసుని నువ్వు గెలుచుకొని నిమిత్తమై, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు గెలుచుకొని నిమిత్తమై ఈ లోకంలో సమస్తాన్ని నష్టపరచుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆర్ యు విల్లింగ్ టు లూజ్ ఆల్ ద గెయిన్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టుకోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నావు. క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. యూకే నుండి మరి బాంబేకి మరి భగత్ సింగ్ గారు ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఇండియాకు వచ్చాడు. వాళ్ళ తండ్రి గారు బాంబేలో అతన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత ట్రైన్లోకి ఆయన లగేజ్ అంతా పెట్టి ట్రైన్ లోపలికి ఎక్కాడు. ఇంక అప్పుడే ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళ నాన్నగారితో భగత్ సింగ్ గారు చెప్పారు ఏంటంటే, డాడీ, నేను యేసయ్యని నమ్ముకున్నాను, యేసయ్యను నేను సంపాదించుకున్నాను. ఒక యవనస్తుడు తన తండ్రితో చెప్తున్నాడు, డాడీ, ఐ హ్యావ్ వన్ జీసస్, నేను యేసయ్యని నేను నమ్ముకున్నాను, ఆయన నన్ను రక్షించాడు డాడీ అనగానే ఆ తండ్రి వెంటనే కదా ఆ యవనస్తుడిని ఆ ట్రైన్లో నుంచి తోసేశాడు బయటికి. నువ్వు నాకు అక్కర్లేదు, ఈ లోకంలో నీకు క్రీస్తు కావాలనుకుంటే మమ్మల్ని అందరిని విడిచిపెట్టేసే, యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీ వన్. ఆ యవనస్తుడు ఆ రైల్వే ప్లాట్ఫామ్లో కదా ఆ తండ్రి తోసేస్తే ఒక్కడే మిగిలిపోయాడు. హీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ వన్. ఇక మాతోటి నీకు సంబంధం లేదని తనని తోసివేసేశారు. సహోదరుడా, క్రీస్తుని సంపాదించుకునే విషయంలో ఈ లోకంలో అనేక వాటిని పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నోసార్లు వస్తూ ఉంటాయి. దేర్ ఆర్ మెనీ చాయిసెస్. మన జీవితంలో క్రీస్తా, లోకమా, యేసా, ఈ లోక సంబంధమైన లాభమా అనేవి అనేక సార్లు నీ ముందు నిలబడుతూ ఉన్నాయి. కానీ అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఈ లోకంలో నా సమస్త లాభాన్ని నేను నష్టపరుచుకున్నాను క్రీస్తు నిమిత్తమై. క్రీస్తుని నేను సంపాదించుకోవడానికి, ఆ పునరుద్ధానాన్ని ఏ మిష చేతనైనను నేను పొందుకొను నిమిత్తమై నేనేం చేస్తున్నాను తెలుసా? ఇదిగో సమస్త లాభాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. ఐఎమ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. సహోదరుడా, ఈ రాత్రి వేళ సమయంలో నిత్యముగా క్రీస్తుని నువ్వు సంపాదించుకోవాలనుకుంటే, నిజంగా ఆయన పునరుద్ధానాన్ని నువ్వు కూడా పొందుకోవాలనుకున్నప్పుడు, ఈ లోకంలో అనేక సార్లు ఇదిగో ఈ లోకము, ఈ ఆశలు, ఈ కోరికలు మన ముందు నిలబడితే, కానీ వీటన్నిటినీ నువ్వు నష్టపరుచుకుని క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడతావా? విల్ యు బి ఏబుల్ టు విన్ జీసస్? యేసయ్యని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడతావా? అందుగురించి యేసయ్య ఒక చక్కని ఉపమానం చెప్తున్నాడు. మత్తయి సువార్తలో ఒక మాట చూసుకుందాం. బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 13 verse 44. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. నువ్వంట పరలోక రాజ్యాన్ని ఎలా ఉందో ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుకుందాం ఆ మాటని. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ఎలా ఉందంట? పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. కదా, పొలములో తోతున్నప్పుడు ఒక ధనాన్ని కనుగొన్నాడు. ఈ ధనాన్ని చూడంగానే అనుకున్నాడు, ఇది చాలా విలువైనది, ఇట్ ఈస్ మోర్ ప్రెషియస్, ఇట్స్ మోర్ వర్త్. కనుక ఏం చేశాడంటే వెంటనే దాన్ని అలా పొడి చేసి తనకున్నదంతా అమ్మేసేసాడు. అమ్మేసి ఏం చేశాడంటే, ఈ పొలాన్ని నేను కొనుక్కుంటాను, ఎందుకంటే దీనిలో విలువైనది ఉన్నది, దీనిలో నాకు రక్షణ ఉన్నది, ఇందులో నాకు
పునరుద్ధానము ఉన్నది కనుక నాకున్నవన్నిటినీ అమ్మివేసుకుంటాను, నాకున్నవన్నిటినీ నష్టపరుచుకుంటాను. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో క్రీస్తు నిమిత్తమై ఇఫ్ యూ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు నువ్వు త్యాగము చేసినట్టయితే నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని కదా, ఈరోజు దేవుని కొరకు నువ్వు త్యాగము చేసినట్టయితే, ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు లూజ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు అన్నిటినీ నువ్వు వదులుకొని ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి నువ్వు నిలబడినట్టయితే యు ఆర్ గోయింగ్ టు బి ఎ బ్లెస్డ్ పర్సన్. పరలోక రాజ్యము నీదే. ఈ పునరుద్ధానం అనేది అంత సులువు కానే కాదు. ఈ లోకంలో అనేక మంది మరణమైపోతున్నారు, కానీ అందరూ పునరుద్ధానానికి రారు. అందుగురించే దానియేలు 12:3 అంటారు, ఇదిగో అనేక మంది కదా ఆ దినమున మరణము నుండి లేవబోతున్నారు. కొంతమంది నిత్య జీవము కొరకు, కొంతమంది నిత్య నాశనము కొరకు. ఈ రెండో పునరుద్ధానం అనేది నిత్య జీవము కొరకును ప్రయాసపడుతున్నావు ప్రియ సహోదరుడా. ఈ రాత్రి సమస్తాన్ని నేను నష్టపరుచుకొని ఇదిగో క్రీస్తుని సంపాదించుకోవడానికి నేను ప్రయాసపడుతున్నానని అపోస్తుడైన పౌలు అక్కడ చెప్తున్నాడు. తర్వాత అక్కడికి వచ్చేద్దాం ఫిలిప్పీలు 3వ అధ్యాయానికి. వెల్కమ్ బ్యాక్ టు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచే చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ చాప్టర్ 8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై, రెండోది ఏంటంటే ప్రభు అయిన యేసుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా సమస్తమును నేను ఏం చేస్తున్నాను, నష్టపరుచుకుంటున్నాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుకోవాలి. I need to have the knowledge about my Christ Jesus. కదా, చాలాసార్లు యేసయ్య ఏంటో మనకు అర్థం కాకుండానే యేసయ్యతో ప్రయాణం చేస్తాం. చాలాసార్లు యేసయ్య ఏం జరిగిస్తాడో అర్థం కాకుండానే మనం ప్రయాణం చేస్తాం కదా. అక్కడ మరియా ఏం చేసిందంటే ఉదయకాలాన లేచి ఆ 3వ దినాన సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ తెరుచున్న సమాధిని చూసి మరియా ఏడ్చేస్తుంది. అయ్యో, నా ప్రభుని ఎవరో తీసుకెళ్ళిపోయారయ్యా, సంబడి హ్యాస్ టేకెన్. కానీ ఆయన చెప్పిన మాటలు గ్రహించడం లేదు. ఇదిగో నేను 3వ దినాన తిరిగి లేస్తాను, మనుష్య కుమారుడు పాతి పెట్టబడి 3వ దినాన మృత్యుంజయుడై కదా ఆయన లేస్తాడని చెప్పిన మాటని తన గ్రహించడం లేదు. Many a times we don't have the knowledge about Christ. క్రీస్తుని గూర్చిన ఆ విశేషమైన జ్ఞానం మనం కలిగి ఉండాం. అందుకొరకే మన బుద్ధిహీనతతోటి ఏం చేస్తామంటే కదా, మరియా అక్కడికి వెళ్ళి వెతుకుతూ ఉంది ఆ సమాధుల్లో కదా. అక్కడ దేవుని దూత తనతోటి ఏమంటుందంటే, ఇదిగో నువ్వు వెతుకుతున్న నీ ప్రభువు ఇక్కడ లేడమ్మా. హీ హ్యాస్ రీజన్. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి లేచాడు. ఎందుకు మృతులలో నువ్వు వెతుకుతున్నావు? వై ఆర్ యు సర్చింగ్ హిమ్ అమాంగ్ ద డెడ్? సహోదరుడా సహోదరి, ఈరోజు మృత కార్యాల్లో యేసయ్యను వెతుకుతున్నాం, మృత సాంప్రదాయాల్లో మనం యేసయ్యను వెతుకుతున్నాం. సహోదరుడా, ఈరోజు క్రీస్తు పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. హీ హ్యాస్ రైజన్ అప్. మీరు యెరూషలేము దేశానికి వెళ్ళినప్పుడు యేసయ్య సమాధి లోపలికి వెళ్తే అక్కడ ఒక బోర్డు పెడతారు. ఏమని పెడతాడంటే, హీ ఈజ్ రైజన్, ఆయన తిరిగి లేచాడు. అది ఖాళీ సమాధి, అక్కడ ఏం లేదు. నిశ్చయముగా మన యేసయ్య 3వ దినాన తిరిగి లేచిన దేవుడు. ఈరోజు ఆయన గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నీ బుద్ధిహీనతతో కదా ఈరోజు మృతులలో ఆయనను వెతకొద్దు. నీ బుద్ధిహీనతతో ఈరోజు సాంప్రదాయాల్లో యేసయ్యను వెతకవద్దు. నువ్వు ఆయనని పూర్ణ హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఆయనను వెతకడానికి నువ్వు ప్రయాసపడు. యు నీడ్ టు సర్చ్ హిమ్. ఆయనని నువ్వు జాగ్రత్తగా వెతకాలి
కదా ఆయనను గూర్చిన జ్ఞానమును కలిగి ఉన్నట్టయితే, ఆయన గూర్చిన విశేషమైన జ్ఞానము నేను సంపాదించుకోవడానికి సమస్తమును కూడా నేను ఏం చేశాను, నష్టపరుచుకున్నాను. ఐ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాడు కదా ప్రియ సహోదరుడా. 10వ వచనం, అక్కడే 10వ వచనం కూడా ఒక మాట చదువుకుందాం. ఏమంటాడు? ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఏమంటాడు? ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నాను. ఆయనను ఎరుగు నిమిత్తము, ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం. ఇక్కడ 2 చెప్తున్నాడు. టు నో హూ ఈస్ క్రైస్ట్, ఆయనని నేను సంపూర్ణంగా ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, అపోస్తుడైన పౌలు ఇక్కడ నేను కదా క్రీస్తుని నేను సంపాదించుకోవడానికి, క్రీస్తుని నేను పొందుకోవడానికి సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. రెండోదిగా ఆయనని ఎరుగు నిమిత్తము, ఆయన గురించిన జ్ఞానాన్ని నేను పొందు నిమిత్తము నేనేం చేస్తున్నాను తెలుసా? సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. సహోదరుడా, ఈరోజు క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. దాని నిమిత్తమై యూ నీడ్ టు స్ట్రైవ్ ఫర్ ఇట్. ఆయన ఏంటో, ఆయన గురించే జ్ఞానం ఏంటిదో తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడు కదా. ఇది ఎన్నో రోజు చేస్తారండి, ఎన్నో రోజు ఈ సాంప్రదాయం జరిగిస్తారు, ఇది వీళ్ళు ఎలా చేస్తారు కదా. మనుష్యులు చేసిన పద్ధతులు గూర్చిన జ్ఞానము కొరకు ప్రయాసపడుతున్నావే కానీ క్రీస్తుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవడానికి ప్రయాసపడు. యు నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ క్రైస్ట్. యేసయ్య ఈ లోకంలో ఎలా జీవించాడు, ఎలా నడిచాడు, ఆయన ఎలాంటి ఆత్మని పొందుకున్నాడు, ఎలా ఈ లోకములో దేవుని యొక్క శక్తిని, ఆయన ప్రభావమును ఈ లోకానికి చూపించాడు కదా. దేవుడు మీతోటి ఉన్నాడని చెప్పడానికి ఆయన చేసిన ప్రతి కార్యాల్ని కదా ఈరోజు ప్రపంచానికి నువ్వు చూపించవలసి ఉన్నది. అందుకొరకే అపోస్తుడైన పేతురు ఒక చక్కని మాట చెప్తున్నాడు చూడండి. 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనము. 1 Peter chapter 2 verse 21. 2వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు ఏం చేశాడు? మాదిరి ఉంచిపోయాడు. ఈరోజు క్రీస్తు మన కొరకు హీ హ్యాస్ లెఫ్ట్ హిస్ ఫుట్ ప్రింట్స్ కదా. ఆయన ఫుట్ స్టెప్స్, గాడ్ హ్యాస్ లెఫ్ట్ హిస్ ఫుట్ స్టెప్స్ ఫర్ అస్. ఆయన ఎలా నడిచాడో ఈ లోకములో, ఎలా జీవించాడు ఈ లోకంలో, ఎలా తగ్గించుకున్నాడు ఈ లోకంలో, ఎలా సిలువను ఆయన మోసాడు, ఎలా నిందలు అవమానాలను ఆయన భరించాడో కదా. మన కొరకు ఆయన అడుగు చాడలను విడిచిపెట్టేశాడంట. ఈరోజు యేసయ్య ఎలా నడిచాడో ఆ జ్ఞానము నాకు కావాలి. యేసయ్య ఎలా సిలువ మోసాడో ఆ జ్ఞానము నాకు కావాలి. యేసయ్య ఎలా సహించాడో ఆ జ్ఞానము నాకు కావాలి. యేసయ్య ఎలా క్షమించాడో ఆ జ్ఞానము నేను సంపాదించుకోవాలి. యేసయ్య ఎలా శ్రమల్ని పొందాడో ఆ జ్ఞానాన్ని నేను సంపాదించుకోవాలి. ప్రియ సహోదరుడా, యేసయ్య ఒక శ్రమలోనూ పాలు పొందనట్టయితే ఆయన పునరుద్ధానంలో కూడా నీకు పాలు పంపులు లేనే లేవు. అందుకొరకే అపోస్తుడైన పౌలు బహు జాగ్రత్తగా ఇక్కడ మనతోటి చెప్తున్నాడు కదా. ఆయన అంటున్నాడు, క్రీస్తు యొక్క శ్రమలలో నేను పాలిభాగస్తుడనవ్వాలి. అప్పుడే ఆయన పునరుద్ధానములో నేను పాలిభాగస్తుడనవ్వగలను.
అప్పుడే నేను ఈ పునరుద్ధానాన్ని పొందుకోగలను. అందుకొరకే ఈరోజు క్రీస్తు యొక్క అడుగు చాడలను నడవాలి. యు నీడ్ టు లీవ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె ఈ లోకంలో జీవించాలి. మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుణ్ణని కదా సిలువలు మెడలో వేసుకుని తిరిగిన వారు కాదు. వారిని చూసిన ప్రతి వారు దే లుక్ లైక్ క్రైస్ట్. వారు క్రీస్తులాగా కనబడుతున్నారు. దే లుక్ లైక్ క్రైస్ట్. వాళ్ళు నడక, వారి మాట, వారి తగ్గింపు, వారి ఓర్పు, వారి క్షమించే గుణము, వారు ప్రేమించే విధానము క్రీస్తులాగా కనపడుతుంది. దీస్ ఆర్ క్రిస్టియన్స్. వీరు క్రైస్తవులు అని మొదటి శతాబ్దపు క్రైస్తవులు కదా, ఆ మనుషులు క్రైస్తవుల్ని కదా, దే కాల్ దెమ్ క్రిస్టియన్స్. దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుని వెంబడించేవారని అనేవారంట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. క్రీస్తుని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ క్రీస్తు యొక్క జ్ఞానాన్ని పొందు నిమిత్తమై నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. ఐఎమ్ రెడీ టు లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నా పేరు, నా ప్రఖ్యాతలు, నాకున్న సమస్తాన్ని నేను పోగొట్టుకుంటాను. ఏ మిష చేత అయినను క్రీస్తుని నేను తెలుసుకోవాలి. ఐ నీడ్ టు నో మోర్ అబౌట్ క్రైస్ట్. యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత మొదటి శతాబ్దపు క్రైస్తవులు దే లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా వారు జీవించారు. ఎందుకంటే క్రీస్తు ఎలా ఉన్నాడో వారు తెలుసుకోగలిగారు. అందుకొరకే అపోస్తలుడు పౌలు అంటాడు, నేను క్రీస్తుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దాని కొరకు నేను సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవా, నేను కూడా నిన్ను ఎరుగు నిమిత్తమై, నిన్ను గూర్చిన జ్ఞానాన్ని నేను సంపాదించుకొను నిమిత్తమై దేవా సమస్తాన్ని నష్టపరుచుకుంటాను. ఇట్స్ ఓకే, నాకు నిందలు రాని, నాకు అవమానాలు రాని, నాకు కష్ట పరిస్థితి రావచ్చు, కఠినమైన మార్గాలు రావచ్చు, కానీ దేవా నేనేం చేస్తానంటే నిన్ను పొందుకొను నిమిత్తమై సమస్తాన్ని నేను నష్టపరుచుకుంటాను. ఐఎమ్ రెడీ టు లూజ్ ఎవ్రీథింగ్. అక్కడ 8వ వచనం మరలా చదువుకుందాం. ఫిలిప్పీలు 3వ అధ్యాయము 8వ వచనం. వీఆర్ రీడింగ్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 8. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన విశ్వాసము ద్వారా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమై నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు కదా. ధర్మశాస్త్రం ఒక నీతిని కాదు, క్రీస్తునందు విశ్వాసముతో పొందుకునే నీతిని నేను అగుపడు నిమిత్తమై నేను ప్రయాసపడుతున్నాను. చాలాసార్లు కదా గుడ్ ఫ్రైడే రోజు ఆయన నా వ్యసనములను భరించాడు, నా పాపములను భరించాడు, కాబట్టి యేసయ్య నా పాపాలన్నింటినీ కడిగేశాడు, నేను నీతిమంతుడినండి, నాకు రక్షణ వచ్చేసిందండి, 1942లో రక్షణ పొందాను, 1960లో రక్షణ పొందేశాను, పరలోకము నాదేనండి అని ఈరోజు నువ్వు భ్రమపడిపోతున్నావేమో సహోదరుడా, సహోదరి. బహు జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు అంటాడు, అంతము వరకు నీ రక్షణ పాత్రను నువ్వు కాపాడుకోవాలి. ఇదిగో కృపచేత నీ పాపములను ఆయన క్షమించాడు, కృపచేత నిన్ను నీతిమంతుడుగా తీర్చాడు. కానీ ఇక్కడ ఇంకొక నీతి గురించి మాట్లాడుతున్నాడు అపోస్తుడైన పౌలు. క్రీస్తునందు విశ్వాసమును బట్టి నీతిని నేను సంపాదించుకోవాలి. ఈ నీతి విశేషంగా కనబడుతుంది.
ఈ నీతి ఏంటిదంటే, నువ్వు రక్షణ పొందిన దినమున దేవుడు నీ పాపాలని క్షమించాడు, కానీ నీవు క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి ఏం చేయాలంట? ప్రతి పాపాన్ని జయించాలి. విశ్వాసమును బట్టి ఈ లోకాన్ని జయించాలి. నేను రక్షణ పొందేశానండి అని నువ్వు తాగుతూ కదా, నువ్వు ఇష్టానుసారమైన చెడు కార్యాలు జరిపిస్తూ కదా, నువ్వు ప్రతి పాపాన్ని దుష్కార్యాన్ని నువ్వు చేస్తూ పరలోక రాజ్యము నాది అంటే నువ్వు భ్రమపడిపోతున్నావు. బహు జాగ్రత్త, నిన్ను నువ్వు మోసపరుచుకోవద్దు సహోదరుడా. ఇదిగో ఈ చర్చిలో నాకు మెంబర్షిప్ ఉందని ఈరోజు భ్రమపడిపోవద్దు. అది నిన్ను రక్షించలేదు. అపోస్తుడైన పౌలు అంటాడు, ధర్మశాస్త్రం మూలముగా కలిగిన నీతి కాదు, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని బట్టి కలిగిన నీతిని అగుపరుచు నిమిత్తమై నేను ప్రయాసపడుతున్నాను కదా. ఈ క్రీస్తునందు విశ్వాసమును బట్టి నువ్వు ఏం చేయాలంట? ప్రతి పాపాన్ని కూడా నువ్వు జయించాలంట. అందుగురించే ఒక మాట, ఈ మాటను అట్లనే పెట్టుకుందాము. మొదటి యోహాను, 1 John chapter 5:4. మొదటి యోహాను 5వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సమయం అయిపోతుంది, త్వరగా. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చేయాలంట? లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఈ విశ్వాసం ఎవరి మీద అంట? క్రీస్తునందలి ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం ఏం చేయాలి? లోకాన్ని జయించాలి. నిన్ను ఆయన కృపను బట్టి నీతిమంతుడుగా నీ నీతిమంతుడుగా తీర్చాడు, కానీ ఆ నీతిని నువ్వు కాపాడుకోవడానికి అనుదినము నువ్వేం చేయాలంట? క్రీస్తునందలి ఉన్న విశ్వాసాన్ని బట్టి లోకాన్ని జయించాలి. ఈ లోకాశలు, శరీరాశలను జయించాలి. సమస్త లాభాన్ని నష్టపరుచుకోవాలి. అపోస్తుడైన పౌలు అంటాడు, అనుదినము అందరికీ నేను బోధించి చివరికి భ్రష్టున్నైపోతానేమో అని నా శరీరాన్ని ఏం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. నేను ఈ లోకాన్ని జయించు నిమిత్తమై, జయించేది నీ విశ్వాసమే. క్రీస్తునందలి నీ విశ్వాసమే ఈ లోకాన్ని నువ్వు జయించగలవు. ప్రియ సహోదరుడా, ఈ నీతిని నేను అగుపడు నిమిత్తమై అంటున్నాడు అపోస్తుడు పౌలు. ఈ నీతిని నేను సంపాదించుకొను నిమిత్తమై సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను కదా. అందుకొరకే ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తుని ఎరుగు నిమిత్తమై, క్రీస్తుని కదా ఆయనని పొందు నిమిత్తమై, క్రీస్తు యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందు నిమిత్తమై, ఈ రాత్రి ఆయన యొక్క నీతిని అగుపడు నిమిత్తమై సమస్తమును నువ్వు నష్టపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అక్కడ మరొకసారి ఆ మాట చదువుకుందాము. 8వ వచనము, ఫిలిప్పీ 3:8. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని. ఏ నిమిత్తము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగు నిమిత్తమై ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుంటున్నాడు కదా. సమయం అయిపోయింది, నేను ముగించేస్తున్నాను. చివరిగా అపోస్తుడైన పౌలు అంటాడు, ఆయన పునరుద్ధానములో ఉన్న ఆ శక్తి ఎటువంటిదో నేను ఎరగాలి.
ఆ పునరుద్ధానము లేనట్టయితే ఆ పరలోక రాజ్యానికి నేను రాలేను. ఆ పునరుద్ధానము శక్తిని పొందు నిమిత్తమై ఆ పునరుద్ధానములో సమాన భావము గలవాడనై నేను ఉండునట్లు ఆయన శ్రమలో కూడా నేను ఏమవుతాను? సమాన పాలివాడుగా అయి ఉంటానని చెప్తున్నాడు. ఆయనతో కూడా నేను సిలువను మోస్తాను. ఆయనతో కూడా ఇరుకు మార్గంలో నేను నడుస్తాను. ఆయనతో కూడా నిందలు అవమానాల్ని నేను భరించడానికి సిద్ధపడతాను. ఆయన శ్రమల్లో పాలు పొందు నిమిత్తమై సమస్తమును కూడా నేను ఏం చేస్తాను? నష్టపరుచుకుంటాను. ఐఎమ్ రెడీ టు లీవ్ ఎవ్రీథింగ్. అన్నిటిని నేను వదిలేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో ఆర్ యు విల్లింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్ ఫర్ క్రైస్ట్? ఆ పునరుద్ధానములో నీవు కూడా సమాన భావమై ఈరోజు ఈస్టర్ అని సంతోషంగా నువ్వు జరుపుకుంటున్నావు. కానీ ఆ పునరుద్ధానాన్ని నువ్వు పొందుకున్నప్పుడు నిజమైన సంతోషము, నిజమైన ఆనందము, ఈరోజు ఆ పునరుద్ధానము నేను పొందు నిమిత్తమై ఆయన శ్రమలో కూడా సమభావము కలిగి నేను ఉంటాను. యేసయ్యా, నీ కొరకు నిందలు భరిస్తానయ్యా, నీకోసం అవమానాన్ని భరిస్తానయ్యా, నీకోసము నేను ప్రయాసపడతానయ్యా, నీకోసము సమస్తాన్ని ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని నేను నడుస్తానయ్యా అన్నవాడే ఆయన పునరుద్ధానంలో కూడా సమాన భావము కలవాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా, అవును దేవా, నేను కూడా నిన్ను సంపాదించుకొను నిమిత్తమై, నీ గూర్చిన జ్ఞానము నేను పొందు నిమిత్తమై, అయ్యా నీ అందలి కలిగిన విశ్వాసమును బట్టి కలిగే నీతిని నేను అగుపొడు నిమిత్తమై, నీ పునరుద్ధానము ఒక శక్తిని నేను తెలుసుకొను నిమిత్తమై, నీ శ్రమలో కూడా నేను సమాన భావము కలిగి ఉంటానయ్యా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో నీవు కూడా అలాంటి పునరుద్ధానము ఒక అనుభవాన్ని పొందుకోవడానికి నువ్వు ముందుకు రావాలని పరిశుద్ధాత్మదేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? వాట్ ప్రాఫిట్ ఎట్ ఎ మ్యాన్ if he gains the whole world and lose his own soul? ఈ రాత్రి నీ ప్రాణాన్ని పోగొట్టేసుకుంటున్నావు, లోకమంతా సంపాదించుకుంటున్నావు. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తు నిమిత్తమే అన్నిటినీ నష్టపరిచేసుకుంటున్నాను, అన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను, అన్నిటినీ నేను విడిచిపెట్టేస్తున్నాను. ఐఎమ్ రెడీ టు లీవ్. సహోదరుడా, సహోదరి, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సచ్ పీపుల్. ఈ రాత్రి సజీవ యాగముగా ఆయన కొరకు సమర్పించుకునే వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. దేవా, నీ పునరుద్ధానము శక్తి ఎట్టిదో నేను తెలుసుకునే నిమిత్తము ఈ రోజు నుంచి, లార్డ్, ఐఎమ్ రెడీ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో సమస్తాన్ని ఏది లాభం అనుకుంటున్నానో దాన్ని నేను నష్టపరుచుకుంటానయ్యా, దాన్ని విడిచిపెట్టుకుంటానయ్యా. కానీ అయ్యా, ఏ మిష చేత అయినను నిన్ను నేను సంపాదించుకుంటాను. నేను కూడా ఆ పునరుద్ధానం ఒక శక్తి నేను కూడా తెలుసుకోవాలయ్యా, నేను కూడా పొందుకోవాలయ్యా. క్రీస్తులాగా ఈ లోకంలో నేను కూడా జీవించాలి, క్రీస్తులాగా నేను కూడా నడవాలి. అందుకొరికించే ఆయన గురించిన జ్ఞానాన్ని నేను సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నాను. ఈ రాత్రి క్రీస్తుని దగ్గరగా క్షుణ్ణంగా నువ్వు చూడవలసిన వాడవై ఉన్నావు. ఈ రాత్రి యు నీడ్ టు సీ జీసస్ వెరీ క్లోజ్. ఆయన నడక, ఆయన ప్రవర్తన, ఆయన జీవితము, ఆయన అడుగు చాడలు మన కొరకు వదిలేసి వెళ్ళిపోయాడు. సో దట్ యూ కెన్ వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్. ఈ రాత్రి లార్డ్, నేను నడుస్తానయ్యా, నీ అడుగు చాడల్లో నేను నడుస్తాను. అందుకొరకు అని అంటాడు,
ఒకవేళ నువ్వు నా శిష్యుడా ఉండాలని అనుకుంటే, ఇఫ్ యు వాంట్ టు బీ మై డిసైపుల్, సమస్తాన్ని ఉపేక్షించి సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించు. ఆర్ యు విల్లింగ్ టు క్యారీ ద క్రాస్? దేవా, నేను సిలువనెత్తుకొని నిన్ను వెంబడిస్తానయ్యా. ఏదో క్రైస్తవుడిని, మందిరానికి వెళ్ళిపోతాను, నేనేదో సంఘ పెద్దని, నేనేదో పాస్టర్ని, నేనేదో చేసేస్తున్నాను. సహోదరుడా, ఆయన పునరుద్ధానాన్ని నువ్వు పొందుకోలేనట్టయితే, ఇదిగో ఈ లోకంలో అన్ని సంపాదించుకుని దాన్ని నువ్వు పోగొట్టుకుంటే అది బహు నష్టం నీకు రాబోతుంది. అదేనమయ్యా నీ కోసం అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను అంటావేమో. దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. దేవుడు నిన్ను చేర్చుకోలేడు. ఆయన శ్రమలో పాలి భాగస్థుడు లేనట్టయితే, ఆయన పునరుద్ధానంలో కూడా నువ్వు పాలి భాగస్థుడు అయి ఉండవు. ఈ రాత్రి దేవా, నేను నీ పునరుద్ధానాన్ని నేను పొందుకునే నిమిత్తమై, లార్డ్, ఐఎమ్ రెడీ టు సఫర్ ఫర్ యూ. నీ కొరకు శ్రమని పొందుతాను, నీ కొరకు సమస్తాన్ని నష్టపోతానయ్యా. బట్ లార్డ్, నేను నిన్ను సంపాదించుకుంటాను. ఆయనని పొందుకున్నవాడు ఈ లోకంలో నువ్వు ఏది లేకున్నా కానీ, ఇఫ్ యు విన్ జీసస్, దట్స్ ద మిషన్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో అన్నిటిని పొందుకున్నట్టే. ప్రియ సహోదరుడా, ఈరోజు నేను అది నష్టపోయాను, ఇది నష్టపోయాను, నేను వారిని పోగొట్టుకున్నాను, వీరు నాకు దొరకలేదు, అయ్యో నాకు ఆ ఉద్యోగం రాలేదు, వీరితో నాకు వివాహం జరగలేదు, ఇవన్నీ లోకానుసారమైన ఆలోచనల చేత ఈరోజు నువ్వు నాశనమైపోతున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ లోకాన్ని చూడవద్దు. క్రీస్తుని నేను ఎలా సంపాదించుకోవాలని ప్రయాసపడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకు. ఇవన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి. నీకేది కావాలో దేవుడు అన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఈ రాత్రి ప్రభువా, నిన్ను సంపాదించుకునే కృపను నాకు దయచేయని ప్రతి ఒక్కరూ విలాస్ గాడ్ దేవుని అడుగుదాం. ఈ ఈస్టర్ దినమున లెట్ us టాక్ టు జీసస్. యేసయ్యతో మాట్లాడదాం. ప్రభువా, నిన్ను నేను సంపాదించుకుంటానయ్యా, నిన్ను నేను పొందుకుంటానయ్యా, నిన్ను గూర్చిన జ్ఞానము నేను కలిగి ఉంటానయ్యా, నీ పునరుద్ధానములో పాలిభాగస్తురాలనై ఉంటానయ్యా. లార్డ్, గివ్ మీ గ్రేస్. అయ్యా, నువ్విచ్చిన ధర్మశాస్త్రం నీతి కాదు, కానీ విశ్వాసమును బట్టి నీ వలె నేను కూడా నీ అడుగు చాడల్లో నడిచి లోకాన్ని జయించి నీతిని సంపాదించుకునే కృప నాకు కావాలయ్యా. లార్డ్, నేను కూడా జయిస్తానయ్యా. ఈ నీతిని, విశ్వాసములను, క్రీస్తునందు విశ్వాసమును బట్టి పొందుకునే నీతిని నేను అగుపరుచుకుంటానయ్యా. ఆ సంపూర్ణతలో నేను నడవాలని ఆశపడుతున్నాను. నీ కృప నాకు ఇవ్వని రాత్రి సమయంలో అడిగినట్టయితే, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఎ స్పెషల్ గ్రేస్. ప్రత్యేకమైన కృప నీకు ఇవ్వబోతున్నాను. అందరూ కళ్ళు మూసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో దేవుని మాటలు బహు సూటిగా నీ దగ్గరికి వచ్చింది. ఇంతవరకు భ్రమపడిపోతున్నావు. ఇంతవరకు ఈ లోకంలో అది సంపాదించుకోవాలి, ఇది సంపాదించుకోవాలని పరిగెత్తేవే కానీ క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడలేదు. క్రీస్తును గూర్చిన జ్ఞానమును నేను ఎటువంటిదో నేను పొందుకోవాలని నువ్వు ప్రయాసపడలేదు. క్రీస్తు యేసునందు విశ్వాసాన్ని బట్టి కలిగే నీతిని నేను అగుపరచబడాలని నువ్వు ప్రయాసపడలేదు. క్రీస్తు పునరుద్ధానము ఒక శక్తి ఏంటిదో తెలుసుకొని నిమిత్తము ఈ రాత్రి దేవా, నీ శ్రమలో కూడా నేను సమభావము కలిగి ఉంటానయ్యా అని ఈ రాత్రి ఒప్పుదల చేసుకున్నట్టయితే, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీ పక్షాన ప్రత్యేకమైన కృపను ఇవ్వబోతున్నాడు. అవును నా ప్రభువా, ఈ లోకంలో ఏ దినము నేను మరణమైపోతానో నాకు తెలియదు, కానీ
నీ పునరుద్ధానంలో నేను పాలు పొందుతానో లేనో నాకు నిరీక్షణ లేదయ్యా ఈ రాత్రి. ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ లార్డ్. ఒకవేళ నీ శ్రమలను నేను పాలిభాగస్తుడనైతే, ఒకవేళ నేను నిన్ను సంపాదించుకొనున్నట్టయితే, అయ్యా నీ నీతిని నేను అగుపరిచినట్టయితే, నేను కూడా నీ పునరుద్ధానంలో నేను పాలు పొందగలనయ్యా. ప్రభువా, ఈ రాత్రి అటువంటి కృపను నాకు దయచే దేవా. నేను కూడా దానికోసము ప్రయాసపడతాను. యవన కుమారుడా, యవన కుమార్తె, ఏదేదో కావాలని వచ్చావు, కానీ ఈ రాత్రి లార్డ్ ఐ వాంట్ టు విన్ జీసస్. యేసయ్యని నేను సంపాదించుకుంటాను. ఐ నీడ్ జీసస్ టు బి మై సేవియర్, నా రక్షకుడుగా. ఆయన పునరుద్ధానాన్ని నేను సంపాదించుకుంటాను ప్రభువా. ఏ మిష చేత అయినను ఈ లోకంలో అన్నిటినీ నష్టపరుచుకున్నా పర్వాలేదు, కానీ నేను నిన్ను సంపాదించుకుంటాను. మోషే వలె ఐగుప్తి ధనాన్ని విడిచిపెట్టేశాడు మోషే. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలతో శ్రమ నొందుట, దేవుని బిడ్డలు క్రీస్తు నిమిత్తమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కలగబోవే బహుమానాన్ని చూస్తూ ఐగుప్తుని విడిచిపెట్టేశాడు మోషే. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు కూడా ప్రభువా, క్రీస్తు నిమిత్తమై నా ప్రతి లాభాన్ని నేను నష్టపరుచుకుంటానని ఈ రాత్రి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నట్టయితే కదా, దేవుడు 100 ఫలితము ఆయన రాజ్యంలో నీకు ఇవ్వబోతున్నాడు. God is going to give you 100-fold blessing in his kingdom. సహోదరుడా, సహోదరి, ఒకడు ఆ పొలములో విలువైన ధనాన్ని కనుగొన్నప్పుడు అతడు ఏం చేశాడంట, ఉన్నదంతా అమ్మేసుకుని ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. పరలోక రాజ్యం అటువంటిది. ఈ రాత్రి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలనుకున్న నీవు కూడా ప్రభువా, వీటన్నిటినీ నష్టపరుచుకుని నిన్ను సంపాదించుకుంటానని ఈ రాత్రి దేవునికి సన్నిధిలో ఒక ఒప్పందం చేసుకో. దేవుడు కృపను నీకు ఇవ్వబోతున్నాడు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ప్రపంచమంతా ఈస్టర్ దినాన్ని ఈరోజు జరుపుకుంటుండగా నా ప్రభువా, నీ పునరుద్ధానము ఒక విజయము ఎంత గొప్పదో అయ్యా. ఆ జ్ఞానము, ఆ శక్తిని మేము కూడా పొందుకోవాలని ఈ రాత్రి నాతో మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బట్టి పరిశుద్ధాత్మదేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవును నా తండ్రి, మేము కూడా నిన్ను సంపాదించుకొని నిన్ను కూర్చిన జ్ఞానాన్ని మేము పొందుకొని నిమిత్తమై అయా, నీలో విశ్వాసాన్ని బట్టి పొందుకునే ఆ నీతిని మేము అగుపర్చు నిమిత్తమై, నీ పునరుద్ధానపు శక్తిని మేము పొందు నిమిత్తమై దేవా, నీ శ్రమలలో నీతో కూడా పాలిభాగస్తులమై ఉంటామని ఈ రాత్రి నీ పాద సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము ప్రభువా. ఈ రాత్రి ఈ వాక్యాన్ని మాకు అర్థమయ్యే కృపను ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. గ్రహించే హృదయము ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. ఈ రోజు నుంచి నిజమైన ఈస్టర్ నాయన, నిజమైన నీ పునరుద్ధానపు శక్తిని మేము పొందుకొని నిమిత్తమై ప్రయాసపడే కృపను ప్రతి బిడ్డకు కూడా నువ్వు దయచేయండి లార్డ్. రిమెంబర్ ఎవ్రీ సన్ అండ్ ఎవ్రీ డాటర్ లార్డ్. ఈ రాత్రి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి మూర్ఖత్వము నుండి నాయనా, వారి బుద్ధిహీనత నుండి బయటికి తీసుకురండి లార్డ్. సెట్ దెమ్ ఫ్రీ లార్డ్ జీసస్. వారి గుడి నేత్రాన్ని తెరవండి నాయన. ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి బిడ్డ కూడా నీ పునరుద్ధానాన్ని పొందు నిమిత్తమై ప్రయాసపడే కృపను దయచేయమని అడుగుతున్నాను నాయనా. నీ నీతి, నీ రాజ్యాన్ని పొందుకునే కృపను మా అందరికీ దయచేయండి నాయన. ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన ఒక్క బిడ్డ నశించుటానికి ఇష్టం లేదయ్యా. ఈ రాత్రి ప్రతి బిడ్డని కూడా నువ్వు రక్షించుకోండి. ప్రతి బిడ్డ కూడా నీ పునరుద్ధానము యొక్క శక్తిని తెలుసుకునే కృపను నీ బిడ్డలకి ఇచ్చి నాయన, వారి కుటుంబాన్ని, వారందరినీ కూడా నువ్వు నడిపించి నీ కృపలో వాడుకోమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకొచ్చినాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు మనం ప్రేమించి
ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. కొద్దిగా ఆలస్యమైంది, బట్ వీ హ్యాడ్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం ఈరోజు. బట్ స్టిల్ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన ప్రాముఖ్యమైన మాటల్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నీ పునరుద్ధానాన్ని నేను పొందుకోవడానికి ప్రయాసపడతానని ఈ రోజు నుంచి దేవుని కొరకు జీవిద్దాం సహోదరుడా. నిజంగా యేసయ్య నడిచినట్టుగా ఈ లోకంలో నువ్వు నడవాలి. యేసయ్య అగుపరిచిన పునరుద్ధానపు శక్తిని కూడా నువ్వు కూడా ఈ లోకానికి అగుపరచాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయాలని నేను యేసు నామములో వేడుకొచ్చున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు ఈ సమయంలో యూట్యూబ్లో వీఆర్ లాగింగ్ ఆఫ్. గూగుల్ మీట్లో మీకోసము క్లుప్తంగా నేను ప్రార్థన చేస్తాను. విల్ జాయిన్ ఇన్ గూగుల్ మీట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.